ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్ద మనసును చాటారు. కేవలం 9 రోజుల్లోనే చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్శనలో స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ లేమి, లైబ్రరీలో పుస్తకాల కొరత వంటి సమస్యలను గమనించారు. విద్యార్థులకు ఈ సమస్యలను సమకూర్చుతానని హామీ ఇచ్చిన ఆయన కేవలం 9 రోజుల్లోనే 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేసి లైబ్రరీని పుస్తకాలతో నింపారు. స్కూల్ గ్రంథాలయంలో బాల శిక్ష, కాశీ మజిలీ కథలతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, ఒడియా భాషల పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచారు. మొత్తం ఈ కార్యక్రమానికి 25 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. పవన్ కళ్యాణ్ స్వయంగా స్కూల్ గదులు, ల్యాబ్లను పరిశీలించి విద్యార్థుల కోసం అన్ని సౌకర్యాలను అందించారు. ఈ కార్య సాధన ద్వారా విద్యార్థులు ఆధునిక స్కిల్ ల్యాబ్ వాతావరణంలో విద్యాభ్యాసం కొనసాగించగలరు. పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన వెంటనే నెరవేర్చడం, విద్యార్థుల సమస్యలను వ్యక్తిగతంగా గమనించి పరిష్కరించడం ఆయన నాయకత్వానికి నూతన స్ఫూర్తిని చాటింది. ఈ చర్య విద్యార్థుల విద్యా అభివృద్ధికి మాత్రమే కాదు, పాఠశాలపై విశ్వాసం పెంచడంలో, విద్యార్థులలో చదువు పట్ల ఆసక్తిని కలిగించడంలో కీలకంగా నిలిచింది.